మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. నెల రోజుల పాటు సాగిన పాలన 6 గ్యారంటీల అమలుపై మంత్రులతో సీఎం రేవంత్ చర్చించే అవకాశం ఉంది. ప్రజాపాలన దరఖాస్తులు, హామీల అమలుపై సమీక్ష జరపనున్నారు. లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతూ ఉండటంతో సత్వరం అమలు చేయాల్సిన పథకాలపై కూడా చర్చించే అవకాశం ఉంది. ప్రజాపాలన దరఖాస్తుల డేటా ఎంట్రీని ఈ నెల 17 లోపు పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. దీనికోసం ప్రత్యేక వెబ్సైట్ నుంచి ప్రారంభించనున్నారు. రైట్, మంత్రులతో సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి కొత్త నిర్ణయాలకి తెరతీశారు. దీనికి సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి నాగేంద్ర లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. నాగేంద్ర, థ్యాంక్ యూ గాయత్రి. మరికాసేపట్లో అంటే సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన అత్యున్నత స్థాయి సమావేశం జరగబోతుంది. ఈ సమావేశం కీలక ఎజెండా ప్రజాపాలన పైన. గత నెల 28న ప్రారంభమైనటువంటి ప్రజాపాలన ఈ నెల 6వ తేదీ వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన జరిగింది. ముఖ్యంగా ఈ ప్రజాపాలన దాదాపు 8 రోజులు, 2 రోజులు సెలవు దినాల నుంచి 8 రోజుల పాటు ఈ ప్రజాపాలన రాష్ట్ర వ్యాప్తంగా జరిగింది. ఈ ప్రజాపాలనలో దాదాపు 1,25,84,383 దరఖాస్తులు వచ్చాయి. ప్రజాపాలనలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా గ్రామ సదస్సులు నిర్వహించి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారంటీ స్కీములకు సంబంధించి ప్రత్యేకంగా అభయస్థమైనటువంటి దరఖాస్తును రెడీ జరిగింది. ఆ దరఖాస్తు ద్వారా దాదాపు 5 గ్యారంటీ స్కీములకు దాదాపు 1,05,00,000 దరఖాస్తులు రాగా, మరొకవైపు ఇతర అంశాలకు సంబంధించి దాదాపు 20 లక్షల దరఖాస్తులు వచ్చాయంటూ కూడా ఇప్పటి వరకు కూడా అధికారికంగా సమాచారం అందుతుంది. ఈ అన్ని అంశాలకు సంబంధించి, ఎందుకంటే ఇప్పటివరకు 8 రోజుల పాటు ప్రజాపాలనకు సంబంధించినటువంటి అంశంతో పాటు దరఖాస్తుల పరిశీలన, అదేవిధంగా తదుపరి చర్యలు, దరఖాస్తులను ఏ విధంగా స్క్రూటినీ చేయాలన్న దానిపైన ప్రధానంగా మంత్రులతో పాటు అదేవిధంగా సంబంధిత శాఖ అధికారులు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు మరొకవైపు 10 ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి అధికారులంతా కూడా ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు. ఈ ప్రజాపాలనకు సంబంధించినటువంటి అంశం కేంద్రంగానే చర్చ జరగబోతుంది. ముఖ్యంగా 17వ తేదీ వరకు కూడా డేటా ఎంట్రీ కంప్లీట్ చేయాలనేటటువంటి ఆదేశాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకి ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొకవైపు ప్రజాపాలనకు సంబంధించినటువంటి ప్రత్యేక వెబ్సైట్ను కూడా ఈ సమావేశంలో ముఖ్యమంత్రి లాంచ్ చేయబోతున్నారు. ముఖ్యంగా ఈ 5 గ్యారంటీ స్కీములకు అత్యధికంగా 1,05,00,000 రావడం, మరొకవైపు ఇతర దరఖాస్తులకు సంబంధించి అంటే ముఖ్యంగా కీలకంగా రాష్ట్రంలో రేషన్ కార్డులకు సంబంధించినటువంటి అంశంకు సంబంధించి దాదాపు 20 లక్షలకు పైగా కూడా దరఖాస్తులు వచ్చినటువంటి నేపథ్యంలో వీటన్నిటికి సంబంధించి ఏ విధంగా లబ్ధిదారులను ఎంపిక చేయాలి, అదేవిధంగా పార్లమెంటు ఎన్నికలు వచ్చే లోపు ఈ 6 గ్యారంటీ స్కీములకు సంబంధించి కొన్ని స్కీములు మాత్రం లబ్ధిదారులకు అందజేసే విధంగా కూడా ఈ సమావేశంలో ప్రధానంగా అధికారులు, మరొకవైపు మంత్రుల సూచనలు తీసుకోవడంతో పాటు మరొకవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేయబోతున్నారు. ముఖ్యంగా ఈ ప్రజాపాలనకు సంబంధించి నిరంతరం కొనసాగే విధంగా కూడా చేయాలా, లేక 4 నెలలకు ఒకసారి ప్రజాపాలన అనేటటువంటి అంశాన్ని తెరపైకి తీసుకురావాలన్నది కూడా చర్చ జరిగేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. గాయత్రి, రైట్. నాగేంద్ర, కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఎటువంటి స్ట్రాటజీస్ తో ముందుకు వెళ్ళబోతోంది? గతంలో బుటాబుటీగా గెలిచారు అనని ఒక పక్క బీఆర్ఎస్ నేతలు కామెంట్స్ ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు. సో ఈ క్రమంలో ఎటువంటి స్ట్రాటజీస్ తో ముందుకు వెళ్తున్నారు? గాయత్రి, ఇప్పటికే పార్లమెంట్ ఎన్నికల ఎజెండాగానే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తుంది. ప్రస్తుతం ఆ దిశగానే వ్యూహాలు రచిస్తూ కూడా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా దాంట్లో భాగంగానే ఇప్పటికే రాష్ట్ర మంత్రులతో పాటు పార్టీలో ఉన్నటువంటి కీలక సీనియర్ నేతలందరికీ కూడా ఈ 17 పార్లమెంటు ఇన్ఛార్జీలుగా, కోఆర్డినేటర్లుగా నియమించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఇప్పటికే ఒకవైపు 6 గ్యారంటీ స్కీమ్లలో 2 గ్యారంటీ స్కీమ్లను అమలు చేస్తున్న ఒకవైపు మహిళలకు సంబంధించినటువంటి ఉచిత బస్సు ప్రయాణంతో పాటు మరొకవైపు 10 లక్షల ఆరోగ్య రాజీవ్
ఆరోగ్యశ్రీ అనేటటువంటి పథకాన్ని కూడా మేము అమలు చేస్తున్నాం. దీంతో పాటు మరొకవైపు మరికొన్ని కీలక గ్యారంటీలను కూడా పార్లమెంటు ఎన్నికల లోపు అమలు చేసి దాని తర్వాత పార్లమెంటు ఎన్నికల్లో లబ్ధి పొందాలనేటటువంటి ఆలోచనలో ఉన్నారు. ముఖ్యంగా కీలకంగా మహిళలకి ప్రత్యేకంగా ఇస్తామంటూ చెప్పినటువంటి 2500 పథకం కానీ, మరొకవైపు 500 గ్యాస్ సిలిండర్తో పాటు మరొకవైపు 200 యూనిట్ల బీపీఎల్ కింద వచ్చినటువంటి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తే పార్లమెంట్ ఎన్నికలలో లబ్ధి పొందుతామనేటటువంటి ఆలోచనలో ప్రస్తుతం ప్రభుత్వం ఉంది. ప్రస్తుతం ఆ దిశగానే ప్రస్తుతం చర్చ జరిగేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికల లోపు కనీసం మరొక 2 గ్యారంటీ స్కీమ్లను అమలు చేస్తే ప్రజలంతా కూడా పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్కే పట్టం కడతారనేటటువంటి ఆలోచనలో ఉన్నారు. ఆ దిశగానే అయితే ప్రస్తుతం చర్చలు జరిగేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే ఒకవైపు దాదాపు సంక్రాంతి తర్వాత పార్లమెంట్ సంబంధించినటువంటి అభ్యర్థులను కూడా ప్రకటిస్తామంటూ కూడా గతంలో టీపీసీసీ చీఫ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ప్రకటించినటువంటి నేపథ్యంలో ఒకవైపు అభ్యర్థుల ఎంపిక, మరొకవైపు పార్లమెంటు ఎన్నికల్లో అనుసరించాల్సినటువంటి వ్యూహాలు, ఇట్లా అన్ని అంశాలపైన కూడా చర్చ జరిగేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పాలి. రైట్.